మీకు ఒక విషయం చెప్పనా, మొబైల్ ఓనర్కే తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని. అంటే మనం గూగుల్ సర్చ్లో సెర్చ్ చేసిన హిస్టరీ అంతా మొబైల్లో స్టోర్ అవుతుంది. యూట్యూబ్లో మనం చూసిన వీడియోస్ అన్నీ కూడా మొబైల్లోనే స్టోర్ అవుతుంటాయి. సో మన లీగల్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీ, వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, ఇన్స్టా చాటింగ్, డిలీట్ చేసిన చాటింగ్స్, కాల్ చేసి డిలీట్ చేసినాయి, ఇవన్నీ హిస్టరీ కావాలి అంటే మొబైల్కే తెలుస్తుంది. అంటే ఒక హ్యూమన్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లున్నది అని చెప్పాలి అంటే వాళ్ళ మొబైల్ హిస్టరీ చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు కనుక ఎనీ రిలేషన్లో వెళ్తున్నారు, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లేకపోతే సంథింగ్ ఎనీ రిలేషన్స్లో వెళ్ళినా ఫస్ట్ వాళ్ళ మొబైల్ తీసుకుని చెక్ చేయండి. దెన్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ ఆ పర్సన్ ఎట్లాంటి వాళ్ళు అని. చూపించడానికి అందరూ చాలా ఇన్నోసెంట్గా చూపిస్తారమ్మా, మామూలు ఇన్నోసెంట్ కాదు, నటిచ్చేస్తారు. బట్ వాస్తవానికి వాళ్ళ మొబైల్లో ఉంటుంది మొత్తం అంతా హిస్టరీ. ఆ మొబైల్ని టచ్ చేయనీయలేదనుకోండి, అదేదో సంథింగ్ ఉన్నట్టే. అనవసరంగా మనం రిస్క్ చేయొద్దు. వాళ్ళేం కాదు తీసుకో అని చెప్పి ఎక్కడికక్కడ లాకులు పెట్టేసుకుని ఇచ్చారనుకోండి, అది కూడా సమ్ స్టోరీ ఉన్నట్టే దాని బిహైండ్. సో అందుకోసమే ఒక మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేసేది దాని వాడు యూజ్ చేసే మొబైల్. ఇప్పటి నుంచి మొబైల్ యూసేజ్ని బట్టి మనిషి క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేనైతే నిన్ననే తెలుసుకున్నా. సో చూడాలి ఇంకెట్లుంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.